Vinod and Prashant can do a work in 64 days and 48 days respectively. Starting with Prashant, they work on alternate days. In how many days will the work be completed? ఇక్కడ వినోద్ అనే పర్సన్ ఒక వర్క్ కంప్లీట్ చేయడానికి 64 డేస్ టైం పడితే ప్రశాంత్ అనే పర్సన్ అదే వర్క్ కంప్లీట్ చేయడానికి 48 డేస్ టైం పట్టింది. అప్పుడు టోటల్ వర్క్ ఏమవుతుంది? టోటల్ వర్క్ విల్ బి ద 64/48 LCM. 64/48 LCM విల్ బి ద 192. అప్పుడు ఎఫిషియన్సీ ఆఫ్ వినోద్ ఏమవుతుంది? 192/64 అంటే 3 అవుతుంది. ప్రశాంత్ ఎఫిషియన్సీ ఏమవుతుంది? 192/48 అంటే 4 అవుతుంది. మనకు వినోద్ ఎఫిషియన్సీ 3, ప్రశాంత్ ఎఫిషియన్సీ 4. క్వశ్చన్లో ఏమంటాడు? స్టార్టింగ్ విత్ ప్రశాంత్ దే వర్క్ ఆన్ ఆల్టర్నేట్ డేస్ అంటే ప్రశాంత్ డే 1 రోజు చేస్తే వినోద్ అనే పర్సన్ డే 2 రోజు చేస్తాడు. అగైన్ ప్రశాంత్ అనే పర్సన్ డే 3 రోజు చేస్తే వినోద్ అనే పర్సన్ డే 4 రోజు చేస్తాడు. ప్రశాంత్ అగైన్ డే 5 రోజు చేస్తే వినోద్ అనే పర్సన్ డే 6 రోజు చేస్తాడు. ఈ విధంగా ఆల్టర్నేట్ డేస్ చేసుకుంటూ వెళ్తున్నాడు. మనకు టోటల్ వర్క్ ఎంత ఉంది? టోటల్ వర్క్ యూనిట్స్ వచ్చేసి 192 వర్క్ను వీళ్ళిద్దరు 2 రోజులలో కంప్లీట్ చేస్తారని క్వశ్చన్. స్టార్టింగ్ విత్ ప్రశాంత్ ఇక్కడ మనకు వీళ్ళ ఎఫిషియన్సీ తెలుసు. ప్రశాంత్ ఎఫిషియన్సీ 4, వినోద్ ఎఫిషియన్సీ 3. వీళ్ళిద్దరు కలిపి 2 డేస్ ఆఫ్ ప్రశాంత్ ప్లస్ వినోద్ ఎంత కంప్లీట్ అవుతుందంటే 4 + 3 7 అవుతుంది. 2 డేస్లో 7 యూనిట్స్ ఆఫ్ వర్క్ కంప్లీట్ చేస్తారు. మనకు టోటల్ వర్క్ 192. అయితే మనకి ఇక్కడ యూనిట్స్ ఎంత కంప్లీట్ అయింది? 2 డేస్లో 7 యూనిట్స్. 192 అనేది 7 యొక్క ఏ మల్టిపుల్ దగ్గర ఉన్నదో కౌంట్ చేద్దాం. 7 × 27 జా 189. అగైన్ ఇక్కడ 2 డేస్ కాబట్టి 27 2 జా 54 డేస్లో వాళ్ళు 189 యూనిట్స్ ఆఫ్ వర్క్ కంప్లీట్ చేస్తారు. టోటల్ వర్క్ 192 మైనస్ 189 అంటే రిమైనింగ్ వర్క్ 3 ఉంటుంది. అంటే 54 డేస్లో ప్రశాంత్ వినోద్ అనేది ఆల్టర్నేట్ డేస్లో కంప్లీట్ అయిపోయింది. వినోద్ వర్క్ అయిపోయింది. అగైన్ ఈ 3 పార్ట్స్ ఆఫ్ వర్క్ను ప్రశాంత్ కంప్లీట్ చేయాలి. ప్రశాంత్ వర్క్ ఎఫిషియన్సీ 4, రిమైనింగ్ వర్క్ 3 కాబట్టి 3/4. 3 అనేది రిమైనింగ్ వర్క్ ఎంత? ఎఫిషియన్సీ ఆఫ్ ప్రశాంత్ 3/4 డేస్ టైం పడుతుంది. టోటల్ 54 డేస్ ప్లస్ 3/4 డేస్ 3/4 డేస్లో ఆ వర్క్ కంప్లీట్ అవుతుంది.